వెల్కమ్ టు పూరే లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే టెండర్లపై విచారణకు సిద్ధం. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో హరీష్ రావు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణి కాంట్రాక్టర్ పై సిట్ దర్యాప్తు చేయిస్తాను అంటూ కూడా ఆయన సవాల్ వేశారు. సో సిట్ విజిట్ నిబంధన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాలేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికి అల్లుడు, ఆయనకు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక చూసుకుంటే అతివేగమే యమపాసం. సో ఒక రిపోర్ట్ ద్వారా మనకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రాష్ట్రంలో 5% పెరిగిన ప్రమాదాలు, సో వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయి అంటూ కూడా ఒక రిపోర్ట్ ఇది. సో విశాల దారుల్లో విచ్చలవిడి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇక్కడ మ్యాప్ ను కూడా మనం చూసుకోవచ్చు. సో ములుగు 189, భూపాల్పల్లి 219, నారాయణపేట 220, జోగులాంబ 226, కొమరంభీం జిల్లాలో 281 కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. సో గత ఏడాది ప్రమాదాల తీరు ఇది. ఇక కారుతో ఢీకొట్టి తొక్కుకుంటూ వెళ్లిపోయిన ఒక ఘటనని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ పై గంజాయి ముఠా ఘాతకం ఇది. సో ప్రస్తుతం కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా అధికారులు అంటున్నారు. సో నిజామాబాద్ లో వాహనాల తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇసుక సాక్షిలో కూడా ప్రధానంగా బట్టి విక్రమార్క చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో విచారణకు సిద్ధం. 2014 నుంచి సింగరేణిలో అమలైన అన్ని కాంట్రాక్టులపై విచారణ చేపిస్తాము, హరీష్ రావు లేఖ రాస్తే అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. సో టెండర్లపై విషపు రాతల రాధాకృష్ణ వార్చినవన్నీ వదంతులే అంటూ కూడా కామెంట్ చేశారు. సో నా వ్యక్తిత్వాన్ని ఒక కులం పోటుతో దెబ్బతీస్తానంటే సహించేది లేదు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారనమాట. సో ఇక్కడ చూసుకుంటే సింగరేణిపై హరీష్ రావు లేఖ రాస్తే విచారణకు సిద్ధం అంటూ కూడా స్పష్టం చేశారు. కోల్ ఇండియా సహా కేంద్ర సంస్థలన్నీ దాన్ని అమలు చేస్తున్నాయి అంటూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు ఆయన. ఇసుక అగ్ని కీలల్లో 5, నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది నిన్న. సో సెలార్లో షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు అక్కడ పోలీసులు నిర్ధారించారు. పాత సామాన్లు ఉండటంతోనే మంటలు ఎగిసిపడ్డాయి. సో దట్టమైన పొగతో ఊపిరాడని పరిస్థితి. సురక్షితంగా బయటపడిన ఓ వ్యక్తి, ఇంకా 5 జాడ దొరకనట్టు కూడా తెలుస్తుంది. ఇక చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ కొన్ని హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రానికి. సో అవేంటో ఇక్కడ చూద్దాం. సో ద్రవ్యలోటు పెరుగుతోంది, జాగ్రత్త అంటూ కూడా కొన్ని సూచనలు చేసింది ఇక్కడ. సో సింకింగ్ ఫండ్ అంతంతే, విద్యా వైద్య ఖర్చులు మెరుగుపడాల్సిందే, రాష్ట్రంలోకి వలసలను ఆహ్వానించాల్సిందే, మహిళలకు మరింత ఉపాధి కల్పించాలి, అప్పులు మద్యం ఆదాయంపై ఎక్కువగా ఆధారపడద్దు అంటూ కూడా రాష్ట్రానికి సూచనలు జారీ చేసింది. సబ్సిడీ హేతుబద్ధీకరణ జరగాలి, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. సో 2036 నాటికి 60 ఏళ్ల పైబడిన వృద్ధుల శాతం 17కు చేరే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా ఇక్కడ సూచనలు చేసింది. ఇక చూసుకుంటే ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సిట్ విచారణలు వరుసగా కొనసాగుతున్నాయి. సో ఇటీవల 2-3 రోజుల కిందటి వరకు చూసుకుంటే మొన్న హరీష్ రావు, నిన్న కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. సో ఇద్దరు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది ఇదే విషయానికి సంబంధించి. సో కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. సో అవసరమైతే న్యాయ పోరాటం చేద్దామంటూ కూడా సూచించినట్టు తెలుస్తుంది. సిట్ విచారణపై కేసీఆర్ తో భేటీలో వ్యక్తమైన అభిప్రాయాలు ఇవి. సో విచారణ తీరును వివరించిన కేటీఆర్, అలాగే హరీష్ రావు ఎర్రవెల్లిలో భేటీ అయిన ఇద్దరు నేతలు. సో మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధతపై అధినేత సూచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇసుక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా బట్టి విక్రమార్క వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి అంటూ కూడా కొన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇందాక చూసుకున్నాం గంజాయి స్మగ్లర్ల ఘాతకం, ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ని కారుతో ఢీకొట్టిన దుండగులు. సో ప్రాణాపాయ స్థితిలో సౌమ్య, నిజామాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక భారత్ పై సుంకాలు 25% తగ్గవచ్చు అంటూ కూడా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అద్దె భవనాల నుంచి ప్రభుత్వ భవనాలకి రాష్ట్ర ప్రభుత్వం షిఫ్ట్ చేయాలన్న ఒక ఆలోచన అయితే చేసింది. ఆ ప్రక్రియ కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించి సీఎం కొన్ని ఫైర్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇక హడావిడిగా స్థలాల కేటాయింపుపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అలాగే పునర్పరిశీలన చేపట్టాలి అంటూ కూడా అధికారులకు సూచన చేశారు. సో ప్రభుత్వ ఆఫీసులకు భవనాలపై పునర్పరిశీలన చేయాలి, టీ హబ్ లో ఇతర ఆఫీసులు వద్దని సీఎం ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. సో ఐటీ కార్యాలయాలు అందులో ఉండాలి అంటూ కూడా అధికారులకు స్పష్టం చేశారు ఆయన.
ఇసుక ధరణిని అడ్డుపెట్టుకుని భూములు కొల్లగట్టారు. గత ప్రభుత్వ పెద్దలే ఈ పని చేశారు అంటూ కూడా మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో గత ప్రభుత్వ పెద్దలే కాజేశారు, ఎవరిని వదిలిపెట్టబోము అంటూ కూడా వాళ్ళు సవాల్ విసిరారు. ఇందాక చూసుకున్నాం, ఇండియాపై టారిఫ్లు 25% తగ్గే ఛాన్స్ ఉంది అంటూ కూడా అమెరికా ఆర్థిక మంత్రి బెసెట్ హింట్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లు తగ్గాయి, ఇది మాకు పెద్ద విజయం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. టారిఫ్లు తొలగించుకునేందుకే దౌత్య మార్గం ఉందని కూడా కామెంట్ చేశారు. ఇందాక చూసుకున్నాం, ఆర్బీఐ చేసిన కొన్ని సూచనలు అలాగే హెచ్చరికలు లిక్కర్, పెట్రోల్ భూములపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడపొద్దు అంటూ కూడా తెలంగాణ రాష్ట్రానికి అయితే సూచించింది ఆర్బీఐ. పన్నుల ఆదాయం పెంచుకొని పథకాలను అర్హులకే ఇవ్వండి అంటూ కూడా స్పష్టం చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన ఇదే. భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు అంటూ కూడా ప్రశ్నించింది. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు, పరిశ్రమలోకి ప్రోత్సహించండి. తిని కూర్చుంటే కొండైనా కరుగుతుంది, ఆస్తులు పెంచితేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుంది అంటూ కూడా స్పష్టం చేసింది. సో క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరమని కూడా సూచన. స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో ఈ రిపోర్ట్ ని విడుదల చేసింది. తగ్గుతున్న పిల్లలు, పెరుగుతున్న వృద్ధులు. సో రాబోయే 10 ఏళ్లలో ఏజింగ్ స్టేట్ గా తెలంగాణ మారనుంది. సో రాష్ట్రంలో 1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు. సో ప్రస్తుతం జనాభాలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు 11%. ఇదే సంఖ్య 2036కి 17% రీచ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో పనిచేసే 100 మందిపై ఆధారపడి ఉన్న 26 మంది వృద్ధులు. సో మున్ముందు రాష్ట్రంపై పెన్షన్ల భారం పడే అవకాశం కూడా ఉన్నట్టు ఆర్బీఐ సూచించింది. ఇక నైని కోల్ బ్లాక్ కి సంబంధించిన కొన్ని కిషన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో సైట్ విజిట్ రూల్ కొత్తదేమీ కాదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ కూడా మొదలైంది ఇప్పటికే. సో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించాలి, క్వాలిటీ కోలే తవ్వి తీయాలి అంటూ కూడా సూచనలు చేశారు. కేంద్ర రాష్ట్రం కలిసి పనిచేస్తేనే సింగరేణికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్ లో సింగరేణి ఆఫీసర్లు అలాగే కాంట్రాక్టర్లతో 3.5 గంటల పాటు ఆయన మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇదే కోల్ బ్లాక్ కి సంబంధించి మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో కోల్ బ్లాక్ టెండర్లలో అక్రమాలు జరగలేదు, ప్రతిపక్షాలు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నాయంటూ కూడా స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసిన వాళ్ళు మాకు నీతులు చెబుతున్నారా, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఇందాక చూసుకున్నాం, ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన మాజీ మంత్రి కేటీఆర్ అలాగే హరీష్ రావులు కేసీఆర్ తో భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. సో ఆయన చేసిన మరిన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి. సో సిట్ ఎంక్వైరీని పెద్దగా పట్టించుకోవద్దు, విచారణకు పిలిస్తే వెళ్దాం, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టండి. సో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మున్సిపల్ ఎన్నికలు డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణ పేరుతో ఇవన్నీ చేస్తున్నారు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో కోల్ బ్లాక్ స్కామ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సిట్ ఎంక్వైరీ జరిగిన తీరు, అడిగిన ప్రశ్నలపై కేసీఆర్ ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.